ప్రైజ్ ద లార్డ్. అనుదిన ఆత్మీయ ఆహారము వాక్యంలో నుండి డైలీ స్పిరిచువల్ ఫుడ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కీర్తనలు 32:8 చదువుతూ ఉన్నాను. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ప్రియమైన వార్లారా, ఈ కీర్తనలో ఈ వాక్యములో 3 విషయాలు దేవుడు నీ పట్ల చేయాలని ఉద్దేశం కలిగి ఉంటూ ఉన్నాడు. మొదటిది, నీకు ఉపదేశము చేసేదను, ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ. అంటే దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారముగా ఉపదేశము అంటే ఏంది? ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ. దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ తీసుకొని దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏంటియో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ అన్ని విషయాలలో నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నువ్వు వెళ్ళాల్సినటువంటి మార్గము, నువ్వు నడవవలసినటువంటి మార్గము నీకు బోధించెదను. నువ్వు ఏ మార్గంలో నడవాలనో, ఇప్పుడు ఏదైతే మార్గంలో నువ్వు ఉన్నావో దాని యొక్క డెస్టినేషన్, దాని యొక్క గమ్యము నీకు తెలిసి ఉంటే దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు అనే విషయంను, రెండవదిగా నువ్వు నడవలసిన మార్గమును నేను నీకు బోధించేదేనా అని చెప్తూ ఉన్నాను ఈ వాక్యంలో. అంతేకాకుండా నీ మీద దృష్టి ఉంచి నువ్వు నడుస్తున్న మార్గములో ఇంకెంత దూరము, ఇంకెంత నడవాలి అనేది తెలియచేయడానికి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. 3 విషయాలు ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకోవాలి. నీకు ఉపదేశం చేస్తా అంటుండు, అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా అంటుండు. నువ్వు వెళ్ళాల్సినటువంటి మార్గమును నేను నీకు బోధించేదను, మరియు నీ అన్ని పనుల మీద, నువ్వు చేస్తున్నటువంటి పనుల మీద కూడా నా కనుదృష్టి ఉంచేదను. ఇంగ్లీష్లో ఐ విల్ గైడ్ యూ విత్ మై ఐ అని ఉంది. ఐ విల్ గైడ్ యూ విత్ మై ఐ. నీ మీద కనుదృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఇప్పుడు నువ్వు ఉంటున్నటువంటి పరిస్థితి, ప్రస్తుతం నువ్వు ఉంటున్నటువంటి పరిస్థితులలో ఏదైనా మార్గము తప్పిపోయి ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నట్టయితే, మార్గము తెలియలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉంటూ ఉన్నట్టయితే, దేవుని వాక్యము డైరెక్ట్గా నీతో చెప్తూ ఉన్నది, ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ అండ్ ఐ విల్ టీచ్ యూ. నేను నీకు బోధిస్తా అంటుండు దేవుడు. నేను నీకు ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ అండ్ ఐ విల్ టీచ్ యూ ఇన్ ద వే యూ షుడ్ గో. నువ్వు వెళ్ళాల్సినటువంటి మార్గము ఐ విల్ టీచ్ యూ అండ్ ఐ విల్ గైడ్ యూ విత్ మై ఐ. నా కనుదృష్టి కూడా నీ మీద ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆ మార్గంలో నువ్వు నడవాలనో లేదో నీకు ఆలోచన కూడా నేను అనుగ్రహిస్తానని 3 విషయాలు ఈ వాక్యంలో మనం చూడవచ్చు, అర్థం చేయవచ్చు. అంటే దేవుడు మన పట్ల ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు, దేవుడు నీ పట్ల ఎంత దృష్టి కలిగి ఉన్నాడు. నువ్వు నడవాల్సినటువంటి మార్గంలో, అంటే ప్రభువా నేను ఈ మార్గంలో నడుస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా ప్రొఫెషన్లో ఉన్నావు, ఏదైనా వృత్తిలో ఉన్నావు, అది దేవుని చిత్తానుసారంగా ఉన్నాను అని నువ్వు నమ్ముతున్నావు, కరెక్టే. కానీ నీ డెస్టినేషన్, నీ గమ్యం ఏమై ఉన్నది? ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నట్టయితే నీ గమ్యానికి నువ్వు రీచ్ అవుతావా లేదా అనేది ఆ కన్ఫర్మేషన్లో నీకు ఉండాలి అని అంటే నేను నీకు బోధ చేసేదను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఐ విల్ టీచ్ యూ ఇన్ ద వే యూ షుడ్ గో. నువ్వు వెళ్ళాల్సినటువంటి మార్గములో నేను నీకు బోధ చేసేదను, అంటే నేను నీకు తెలియజేసేదను. ఒకవేళ ఎవరైనా నువ్వు ఉంటున్నటువంటి మార్గంలో కన్ఫ్యూజన్లో ఉంటూ ఉన్నట్టయితే గాడ్ విల్ ఇన్స్ట్రక్ట్ యూ, గాడ్ విల్ టీచ్ యూ ఇన్ ద వే యూ షుడ్ గో. నువ్వు వెళ్ళాల్సినటువంటి మార్గంలో ఆయన మీద నమ్మకం ఉంచితే, ప్రార్థన చేస్తూ ఉన్నట్టయితే, ప్రభువా నేను హైదరాబాద్కి ఈ జాబ్ చేయడానికి వెళ్ళాలన్నా వద్దా, హీ విల్ ఇన్స్ట్రక్ట్ యూ, హీ విల్ గైడ్ యూ. లేకపోతే పలానా
ప్లేస్‌లో నేను ఈ ఉద్యోగం చేయడానికి నేను వెళ్ళాలనా? ఉద్యోగం చేయాలనా? లేకపోతే నేను ఇంకా కంటిన్యూయస్‌గా ఫర్దర్‌గా ఏమన్నా స్టడీస్ చేయాలనా? లేకపోతే మ్యారేజ్ విషయం కావచ్చు. ప్రభువా, అది మ్యారేజ్ అనేది చాలా పెద్ద దేవుడు ఏర్పాటు చేసినటువంటి బంధానికి సంబంధించిన విషయం. అది కూడా మీరు ప్రార్థనా పూర్వకంగా దేవుడిని అడిగితే ఆ విషయంలో కూడా హీ విల్ ఇన్‌స్ట్రక్ట్ యూ అండ్ హీ విల్ టీచ్ యూ అండ్ హీ విల్ గైడ్ యూ విత్ హిస్ ఓన్ ఐ. ఆయన కనుదృష్టి ఉంచి కూడా నీకు తెలియజేస్తాడు అన్ని విషయాలలో. ప్రియమైన దేవుని బిడ్డ సంగమా, అన్ని విషయాలలో గాడ్ విల్ ఇన్‌స్ట్రక్ట్ యూ, టీచ్ యూ, లీడ్ యూ అండ్ గైడ్ యూ. కాబట్టి అన్ని విషయాలలో దేవుడు మనను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానని చెప్తూ ఉన్నాడు, గైడ్ చేస్తానని చెప్తూ ఉన్నాడు, నడిపిస్తానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని పైన విశ్వాసం ఉంచి, ప్రభువా నేను ఈ యొక్క మార్గంలో వెళ్ళాలనా లేదా, నన్ను గైడ్ చేయి ప్రభు అంటే హీ విల్ డెఫినెట్లీ గైడ్ యూ. నేను తప్పకుండా ఆయన నడిపిస్తాడు. ప్రియమైన వారలారా, అంతేకాకుండా మాథ్యూ 11:29 చూసుకుంటూ ఉన్నట్టయితే, నేను సాత్వికుడను, దీన మనసు గల వాడను. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎందుకు ఈ వాక్యంను నేను చూపిస్తున్నానంటే, నేను సాత్వికుడను, దీన మనసు గలవానను. సాత్వికుడను అనంటే నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతున్నాను. ఏ మార్గంలో అయితే ఉన్నావో, నువ్వు ఎక్కడైతే ఆగిపోయి ఉన్నావో, వెళ్ళాలన్నా వద్దా అనేటువంటి కన్ఫ్యూజన్లో నువ్వు ఉంటూ ఉన్నట్టయితే నేను అర్థం చేసుకోగలుగుతానని యేసుప్రభు చెప్తున్నాను. అందుకే నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడను. అంటే నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలుగుతాను. నేను నీ పరిస్థితిని దీన మనసు గలవానను కాబట్టి నీ పరిస్థితిని అర్థం చేసుకొని మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. అంటే ప్రియమైన వారలారా, మనము దేవుని యొక్క చిత్తమును తెలుసుకోవడానికి నేర్చుకోవాలి. దేవుని యొక్క చిత్తము ఉన్నదా లేదా, ఈ జాబ్ చేయడం అనేది, ఎగ్జాంపుల్ ఈ జాబ్ చేయడం అనేది వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ అనేది దేవుని దగ్గర మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. లేదా నేను పలానా బిజినెస్ పెట్టాను, ఇది దేవుని యొక్క చిత్తమా లేదా అనేది మనం నేర్చుకోవాలి. దేవుని యేసుప్రభు స్వయంగా ఇక్కడ ఏమని చెప్తుండో, నా యొద్ద నేర్చుకొనుడి. మనము యేసు ప్రభువు దగ్గర నేర్చుకుంటేనే, తెలుసుకుంటేనే ఇది దేవుని చిత్తమా కాదా, నేను ఇది చేయడం దేవుని చిత్తమా కాదా, ఈ బిజినెస్ పెట్టడం అనేది, ఈ బిజినెస్ రన్ చేయడం అనేది దేవుని చిత్తమా కాదా అనేది ఏమని చెప్తూ ఉండో, నేను నా యొద్ద నేర్చుకోవాలా. ఇప్పుడు బహుశా నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. మనుషులు పెట్టినటువంటి బర్డన్స్, మనుషులు పెట్టినటువంటి భారములు నీ మీద హెవీగా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్లో పనులు చేస్తున్నటువంటి వాళ్ళకు చాలా ప్రెషర్ ఉంటుంది, చాలా ఒత్తిడి ఉంటుంది, టార్గెట్స్ ఉంటాయి. అవి మోయడానికి, అది అచీవ్ చేసుకోవడానికి మేము కష్టపడుతూ ఉన్నాము. కాబట్టి వన్ డే మేము విజయాన్ని చూస్తాము, ఒక లెవెల్లోకి వెళ్తాము అనుకొని మనుషులు పెట్టినటువంటి ఆ యొక్క బర్డన్స్ని, ఆ యొక్క భారాన్ని మోయడానికి ఇష్టపడతారు. కానీ దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు, ఇక్కడ యేసుప్రభు స్వయంగా ఏమని చెప్తూ ఉన్నాడు, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. నా కాడి సులువైనది. మరియు అంటే దేవుడు దగ్గర నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చేయడము దేవుని చిత్తమా కాదా అనేది తెలుసుకోవడం, ప్రతి విషయంలో ఇది దేవుని చిత్తమా కాదా అనేది తెలుసుకోవడం నా దగ్గర నేర్చుకోండి అని అంటుండే యేసుప్రభు. నేను నీకు బోధించేదను అని అంటున్నాడు. నువ్వు నడవవలసిన మార్గంలో నేను నిన్ను నడిపించేదను అంటున్నాడు. దేవుడే నేను గైడ్ చేస్తా అంటుండు, లీడ్ చేస్తా అంటుండు, నేర్పిస్తా అంటుండు. ఇది నా చిత్తము బిడ్డ, నువ్వు ఇందులో నడుచుకో అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా అని చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ని, ఉపదేశములను, ఆయన యొక్క చిత్తమును మనం తెలుసుకుంటే, నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు
విశ్రాంతి దొరుకును. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రియమైన వారులారా, ఒకవేళ విశ్రాంతి అంటే నీ యొక్క మనసులో, హృదయంలో ప్రెషర్స్ కానీ మరియు ఒత్తిడిలు కానీ ఉంటూ ఉన్నట్టయితే దేవుడు ఏమని చెప్తున్నాడు, యేసుప్రభు ఏమని చెప్తూ ఉన్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎప్పుడు? నా యుద్ధ నేర్చుకోండి, నేను ఇచ్చేటువంటి కాడి, నేను చెప్తున్నటువంటి మాటలు సులువుగా ఉంటాయి. యూ కెన్ ఏబుల్ టు బేర్ ఇట్. నువ్వు మోయగలుగుతావు, నువ్వు నడుచుకోగలుగుతావు, నువ్వు పీస్ఫుల్గా ఉండగలుగుతావు. కాబట్టి అప్పుడు నీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దెన్ యూ కెన్ ఏబుల్ టు రెస్ట్ ఆఫ్ యువర్ సోల్స్ అని ఉన్నది. ఐఎమ్ లోలీ ఇన్ హార్ట్ అండ్ జెంటిల్ అని చెప్తూ ఉన్నాడు. నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడను. అప్పుడు నా కాడి మీ మీద ఎత్తుకొని నడుచుకుంటూ ఉన్నప్పుడు, నా దగ్గర నేర్చుకుంటూ ఉన్నప్పుడు మీ ప్రాణములకు, మీ ఆత్మకు, మనసుకు, హృదయానికి విశ్రాంతి కలుగుతుందంట. అంటే ప్రియమైన వాళ్ళరా, నీకు ఎంత ప్రెషర్ ఉన్నా, వర్క్ ప్రెషర్ కావచ్చు, ఫ్యామిలీ టెన్షన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనప్పటికీ కూడా నీకు మనశ్శాంతి అనేది, ప్రశాంతత అనేది ఉండకపోతే నువ్వు ఎంత కష్టపడినా, ఎంత స్ట్రగుల్ అయినా నీ సొంతగా నువ్వు కష్టపడుతున్నావని అర్థం చేసుకో. అంటే నా విశ్రాంతి నేను మీకు అనుగ్రహించేదను అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మనము ఎంత ఉన్నా లేకున్నా కానీ కూడా దేవుని యొక్క విశ్రాంతి మనకు దొరికితే ఆ యొక్క పీస్, ఆ యొక్క జాయ్లో నేను ఉంటూ ఉన్నాను కాబట్టి దేవుని యొక్క పీస్ నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. నేను దేవుడిచ్చేటువంటి శాంతి, సమాధానం అనేది గొప్పగా ఉంటుంది. ఒక సైడ్ టెన్షన్స్ ఉన్నా కానీ కూడా, ఒక సైడ్ ప్రెషర్స్ ఉన్నా కానీ కూడా దేవుని దగ్గర నేర్చుకునే మనస్సు, హృదయము మనము పురిగొల్పుకుంటే, ప్రభా ఈ పరిస్థితిలో నేను ఏం చేయాలో ప్రభా, అనేబుల్ టు వాక్, అనేబుల్ టు గో, నేను వెళ్ళలేకపోతున్నాను, అనేబుల్ టు రీచ్ దేర్, అనేబుల్ టు బేర్ దిస్ బర్డన్, నేను ఈ భారంను మోయలేకపోతున్నాను అని నువ్వు సొంతగా ఉంటూ ఉన్నట్టయితే ప్రియమైన వాళ్ళరా, ఆ టైంలో దేవుని దగ్గర ఈ టైంలో నేనేం చేయాలి ప్రభు, నీ చిత్తం ఏంటిది ప్రభు అని కొంచెం టైం తీసుకొని మోకరించి ప్రార్థన చేస్తే, దేవుణ్ణి అడిగితే, హీ విల్ ఇన్స్ట్రక్ట్ యూ, హీ విల్ గైడ్ యూ అండ్ హీ విల్ లీడ్ యూ, హీ విల్ టీచ్ యూ. ప్రియమైన వారులా, అప్పుడు దేవుడు ఒకసారి నీతో మాట్లాడిండంటే, దేవుడు ఒకసారి నీకు ఆ మార్గంను చూపించిండంటే, అవును బిడ్డ, నువ్వు వెళ్ళడము నా చిత్తము ఉన్నదాన్ని దేవుడిని క్లారిఫై చేస్తాడు. ఆయననే చెప్తుండు కదా, నేను నీకు ఉపదేశము చేసేదను, ఐ విల్ టీచ్ యూ అని చెప్తూ ఉన్నాడు. నువ్వు వెళ్ళాల్సిన మార్గం కూడా నేను నీకు బోధించేదేనని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఒకసారి నీకు చూపిస్తాడు. చూపించినప్పుడు నీ ప్రాణమునకు నెమ్మది దొరుకును. నువ్వు నెమ్మదిగా లేవు అని అంటే, ఇప్పటికీ కూడా ఏదైనా విషయంలో నెమ్మది, దేవుడు ఇచ్చే నెమ్మది నీ లోపల లేదు అని అంటే, నువ్వు సొంతగా నీ సొంత తెలివితేటలతోటి దేవుని మీద నమ్మకం ఉంచుకోకుండా, ఈ విషయంలో దేవుని యొక్క చిత్తం ఉన్నదా లేదా అనేది తెలుసుకోకుండా ఉంటున్నావు. కాబట్టి ఆయన దగ్గర ఆయన యొక్క చిత్తమా లేదా అనేది తెలుసుకోకుండా ఉంటున్నావు. కాబట్టి మనశ్శాంతి లేకుండా, మనసులో నెమ్మది, సమాధానం లేకుండా ఉంటూ ఉన్నావేమో. అయినా పర్వాలేదు ప్రియమైన వారలారా, దేవుని వైపు నువ్వు తిరిగినట్టయితే, దేవుని వైపు నువ్వు మరలినట్టయితే, దేవుని పైన నువ్వు కొంచెం సమయం తీసుకొని విశ్వాసంతో అడిగినట్టయితే, ప్రార్థించినట్టయితే, ఆయన దగ్గర నువ్వు నేర్చుకున్న వ్యక్తివైతే, అప్పుడు నీ ప్రాణమునకు, నీ ఆత్మకు, నీ మనస్సుకు, హృదయానికి నెమ్మది కలుగుతుంది. దేవుడిచ్చే నెమ్మది గొప్పగా ఉంటుంది. తెలియజేస్తాడు నీకు, దిస్ ఈస్ ద విల్, దిస్ ఈస్ మై విల్ అని చెప్తాడు. ఇది నా చిత్తం బిడ్డ, గో అని చెప్తూ ఉంటాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది. నాకు అర్థమవుతున్నది. నేను ఆ యొక్క పీస్లో, దేవుడిచ్చే పీస్లో, జాయ్లో ఉంటూ ఉన్నాను. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సమస్యలు లేవని అనుకోకండి, ఉన్నాయి. కానీ దేవుడిచ్చే సమాధానం, దేవుడు ఒకసారి నీకు ఇన్స్ట్రక్ట్ చేసిండు అనుకో, యూ విల్ రిసీవ్ దట్ పీస్. ఆ యొక్క సమాధానము, ఆ యొక్క దేవుడిచ్చే సమాధానం నువ్వు పొందుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటావు, చాలా జాయ్ఫుల్గా ఉంటావు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, గాడ్ విల్ ఇన్స్ట్రక్ట్ యూ అండ్ హీ విల్ టీచ్ యూ
హీ విల్ గైడ్ యూ విత్ హిస్ ఓన్ ఐ. ఆయన కనుదృష్టి నీ పైన ఉంచి ఆ పరిస్థితులలో నీకు ఆలోచన కలుగజేస్తాడు. ఆయన వైపు చూస్తే, ఆయన వైపు చూస్తే, విశ్వాసంతో చూస్తే. లేదా ఐఎమ్ ఓకే లార్డ్, నేను ఈ పరిస్థితిలో చాలా బాగున్నాను అని నీకై నువ్వు కాంప్రమైజ్ అవుతూ ఉన్నట్టయితే దేవుని యొక్క సమాధానం, సంతోషం నీ లోపట నిలిచి ఉండదు. లేదు, దేవుని యొక్క సమాధానం ఎట్లా ఉంటుందో నేను రుచి చూడాలి అని అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి. నా యొద్ద నేర్చుకోండి, మీ మీద నా కాడి ఉంచి నా దగ్గర నేర్చుకోండి అంటున్నాడు. అది సింపుల్గా ఉంటుంది. దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్లోనికి మనం వెళ్తాం. మనము నడవవలసినటువంటి మార్గము ఆయనని చూపించి బోధిస్తూ, ఆయన కనుదృష్టి మన మీద ఉంచుతూ నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్లు, దేవుడు నడిపించాల్సిన మార్గమున ఆయన బోధకు లోబడి ఆయన యొక్క చిత్తంను గుర్తెరిగి ఈ 3 విషయాలను ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకొని, దేవుడే నేను గైడ్ చేస్తానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇటు మాటలను నువ్వు నమ్మి విశ్వసించి, ప్రభువా నాతో మాట్లాడము, నన్ను గైడ్ చేయము, నన్ను నడిపించుము అని నువ్వు అడిగినట్టయితే హీ విల్ ఇన్స్ట్రక్ట్ యూ. ఇటువంటి మాటలను, ఈ జీవం కలిగిన మాటలను మీ అందరి మనసులో, హృదయంలో నిలిచి దేవుడు ఫలింప చేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.